రాధిక ఆప్తే తెలుగులో చేసిన సినిమాలు 4. అవి రక్త చరిత్ర, ధోని, లెజెండ్, లయన్. కానీ రాధికకు ఎదురైన సమస్యలు మాత్రం చాలానే ఉన్నాయట సౌత్ పరిశ్రమలో. ఇంతకీ రాధికకి ఎదురైన సమస్య ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్య రాధిక ఆప్తే ఒక సంచలన విషయాన్ని బయటపెట్టిందండి. ఎప్పుడు అందాలను ఆరబోసే ఈ భామ సంచలన విషయాలను బయటకు చెప్పేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తున్నారు. ఇంతకీ రాధిక చెప్పిన విషయం ఏంటో తెలుసా? తాను ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హీరో రాధికను తన రూమ్కి రమ్మని అడిగాడట. ఆ హీరో ఎవరో అన్నది చెప్పలేదు, కానీ జరిగిన విషయం మాత్రం క్లియర్గా చెప్పేసింది. అయితే ఆ హీరో అలా అడగగానే తాను అలాంటి దానిని కాదు అని తనదైన రీతిలో చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ అతను ఆ విషయం రిపీట్ చేయలేదు అని చెప్పుకొచ్చింది రాధిక ఆప్తే. ఈ విధంగా ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. ఇంతకీ తనను పిలిచిన ఆ హీరో ఎవరబ్బా అనే అందరూ ఆలోచిస్తున్నారు. అయితే రాధికకు మంచి పేరే ఉంది. చిన్న హీరోలు అలా అడగడానికి సాహసం చేయలేరేమో, పెద్ద హీరోనే ఎవరో అంటే టాప్ హీరోనే అలా అడిగి ఉంటాడేమో అని సౌత్ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మరి అదండి విషయం. ఈ విషయం గురించి కొన్ని ప్రైవేట్ వెబ్సైట్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.